ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము, దేవుని వాగ్దానము, కీర్తన గ్రంథము 46వ కీర్తన 1 నుండి 3 వచనములు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సర్వోన్నతమైనటువంటి దేవుడు తన ప్రజలకు ఎప్పుడు కూడా ఆశ్రయముగా ఉండేటువంటి దేవుడు. ఆయన సహాయము చేసేటువంటి దేవుడు. భూమి కదిలిపోవచ్చంట. భూమి కదిలిపోతే మరి భూమిలో నుంచి వచ్చిన నరుడు మారిపోడా? ఆలోచించండి జాగ్రత్తగా ప్రియ దేవుని బిడ్డలారా. వారు మారిపోయారని, వీరి మనసు మారిందని, వారు ఒకప్పుడు ఎలా ఉన్నారు ఈరోజు ఎలా ఉంటున్నారని బాధపడకు. భూమే మారిపోతుంది. భూమే ఇదైపోతుందంటే భూమిలో నుంచి వచ్చినటువంటి మనుషుడు మారడా? ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ. నా జీవితంలో అనేక మందిని చూశాను. ఒక రోజులో మారిపోయినటువంటి వారిని చూశాను. భయంకరమైన వ్యతిరేకులుగా మారిపోయినటువంటి వారు, మాట తప్పినటువంటి వారు అనేక మంది బంధువుల్లో, స్నేహితుల్లో, విశ్వాసుల ముసుగులో కూడా ఉన్నారు. కాబట్టి ఆయన సహాయము చేసే దేవుడని, ఆశ్రయ దుర్గమని, ఆపదలో ఆదుకునే దేవుడని యేసు ప్రభు వారి మీద నమ్మకముతో, విశ్వాసముతో ముందుకు కొనసాగుడి. దేవుడు తప్పక సహాయము చేస్తారు ప్రియ దేవుని బిడ్డలారా. చూడండి, సముద్రములలో పర్వతములు మునిగిపోయినా సరే, సముద్రములు ఎండిపోయినా సరే, ఆయన సహాయము చేయగలిగిన సమర్థుడు. ఆపదలలో ఆదుకునేటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రియ దేవుని బిడ్డలారా. దానిని బట్టి భయపడను అనుకోగలుగుతూ ఉన్నారా? నాకు భయము లేదు. నా జీవితంలో ఏ స్థితి అయినా సరే, ఎవరు సహాయము చేయకపోయినా సరే, నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గము, సహాయము చేసే దేవుడు, నేను ఆపదలో ఉన్నాను అని నీవు భయమును విడిచిపెట్టి ధైర్యము కలిగి జీవించగలుగుతూ ఉంటే అంతకు మించిన ఆరోగ్యము వేరొకటి లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చింతలోనికి వెళ్ళిపోయావంటే నీ ఆరోగ్యం క్షీణిస్తుంది. చింతపడకుండా ప్రభువైన యేసు వైపు చూచుచు ముందుకు కొనసాగు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏది కదలినా, ఏది విడిచినా దేవుడు నీకు సహాయము చేసి ఆయన నీ ఆపదలో విడువని దేవుడుగా ఉన్నారని వాగ్దానం ఇస్తున్నారు ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా. ఆపత్కాలములోనే కదా మనకి సహాయము కావాల్సింది. సమృద్ధిగా ఉన్నప్పుడు ఇస్తారు కొంతమంది. కష్టములో ఉన్నాను, రోగములో ఉన్నానంటే ఎవరు కూడా ఇవ్వరు, ఎవరు సహాయము చేయరు. కానీ నీ యేసయ్య నీ ఆపదలో సహాయము చేసే నమ్మదగిన దేవుడని ఈ లేఖనము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. ధైర్యముగా భయపడక ముందుకు కొనసాగండి. దేవుడు మీకు తోడుగా ఉన్నారు. దేవుడు సహాయము చేస్తారు. దేవుడు ఆపదలన్నింటినీ తొలగించి మిమ్మల్ని ఆదుకుంటారు. ఆయన ఆదుకున్న తర్వాత మర్చిపోకుండా ప్రభుకి కృతజ్ఞతలు తెలియపరచండి. ఆపదలు వెళ్ళిపోయిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి మరలా గర్వంతో ఉండకండి. దేవుని స్తుతించండి. దేవుని ఆశ్రయముగా చేసుకొని జీవించండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు ఆశీర్వదిస్తారు, సహాయము చేస్తారు. ప్రార్థిస్తాను మీ కొరకు, ఏ సహాయము కొరకు
నీ హృదయంలో బాధపడుతూ ఉన్నావో, ఎదురు చూస్తూ ఉన్నావో, ఆ సహాయాన్ని దేవుడు అందించబోచు ఉన్నారు. నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవించు, దేవుడు నీకు సహాయం చేస్తారు. పరిశుద్ధాత్మ దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ సహాయము కొరకు ప్రార్థన అడుగుతూ ఉన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవించారో మీకు తెలుసు తండ్రి. మీరే ప్రతి బిడ్డకి సహాయము చేయుదురుగాక, వారి ఆపదలను తొలగించుదురుగాక. మీరే సహాయము చేయండి ప్రభువా. అయ్యా, మారిపోతున్న మనస్సులు మనుషులు మీరే సహాయం చేయండి అయ్యా. మార్పు లేని దేవుడవు నీవు నాయన. నీవే నీ బిడ్డలకి సహాయము చేయమని అయ్యా, ఈ దినకాలము తాను బిడ్డలు చేసే ప్రయాణాలలో కృపను చూపండి. మీ దూతల కావలించి కాపాడండి ప్రభువా. వారు చేస్తున్న ప్రయత్నాలను సఫలపరిచి నూరంతల దీవెన దయచేయమని ప్రార్థన చేయించున్నాము. వివాహ విషయాల్లో కృపను చూపండి అయ్యా. మంచి బంధాలను దయచేయండి అయ్యా. దేవా, పుట్టినరోజు జరుపుకుంటూ బిడ్డలను దీవించి అయ్యా, వారికి సంపూర్ణ ఆరోగ్యమును దయచేసి దీర్ఘాయుష్తో తృప్తిపరచమని ప్రార్థన చేయించు ఉన్నాము అయ్యా. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను సంతోషింపచేసిన ఆయన మీ ఆత్మీయ కుటుంబాలుగా మార్చమని, సమాధానం దయచేయమని ప్రార్థన చేయించున్నాం. బాధలో వేదనలో ఏ కుటుంబమైనా ఉంటే దర్శించండి అయ్యా. సహాయము చేయని నాయన, మీరే కృపను చూపండి ప్రభువా. ఎబెనేజరవైన మా దేవానికి వందనాలు, స్తోత్రాలు. మీరేనైనా మీ బిడ్డలకు సహాయపు రాయిగా ఉండి సహాయము చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాం నాయన. బిడ్డలు చేసే ఉద్యోగ ప్రయత్నాలు సఫలపరచండి, గర్భ ఫలములు అనుగ్రహించండి స్వామి. దేవా, మీరే హృదయాలను తృప్తిపరిచి సమృద్ధిపరిచి దీవించమని అడుగుచూ ఉన్నాం. ఆర్థిక పరిమాణ సమస్యలను తొలగించండి నాయన. మీ బిడ్డలకు నాయన నూరంతల దీవెనలు దయచేయండి. అనేకులకు దీవెనకరముగా మార్చమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. వలీవ మొక్కల వలె ఎదిగించమని అడుగుచూ ఉన్నాం. పిల్లలను దీవించండి నాయన. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి అయ్యా. జ్ఞానముతో నింపండి ప్రభువ. చదువుకున్న బిడ్డలను దీవించండి నాయన. వారి చదువు మీద ధ్యాస పెట్టేందుకు సహాయం చేయండి అయ్యా. అయ్యా, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఛానల్ని మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకు ఫార్వర్డ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, షేర్ చేయండి. దేవుని యొక్క వాగ్దానమును, మీ కొరకు ప్రార్థించేటువంటి ఈ కార్యక్రమమును మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు జరిగించేటువంటి, సహాయము చేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.